కన్నప్ప మూవీ చాలా బాగుంది. ఇది మైథోలాజికల్ అండ్ డెవోషనల్ ఫిల్మ్. నేను మొదట్లో భయపడ్డాను, 200 కోట్లు భారీ బడ్జెట్, ఎవరో హిందీ అయినా మనకు తెలీదు ముఖేష్ కుమార్ సింగ్ ఎట్లా తీస్తాడని. ఆయన గతంలో టీవీ సీరియల్ తీశాడు రామాయణం మహాభారత్. సో ఆ సీరియల్ చూసి మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్గా మారిపోయి ఈ సినిమా ఇచ్చారు. అలాగే స్టీఫెన్ గారు కూడా ఇలాంటి సినిమాలకు ఏం కొడతారు అనుకున్నాం. స్టీఫెన్ అంటే ఆయన మనకు కొత్త, ఆయన టాలీవుడ్కి. ఆయన గతంలో మలయాళంలో మోహన్ లాల్ గారికి చాలా సినిమాలు చేశారు అనుకోండి. చాలా బాగుందండి. ఇందులో ముఖ్యంగా రుద్ర మహర్షిగా, రుద్ర సెయింట్గా మన ప్రభాస్ గారు అయితే చింపేశారండి. ఆయన థియేటర్లోకి వచ్చినాక నా చెవుల్లో బ్లడ్ వచ్చింది అరుపులు వినలేక. చాలా బాగా చేశారు రుద్ర మహర్షిగా. అలాగే మంచు విష్ణు గారు కూడాను ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక అల్లు అర్జున్ లాగానే పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు కన్నప్ప పాత్ర. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ ముని మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా, ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారండి. అలాగే శంకర్ మహాదేవన్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. శివుడి పాట. బడ్జెట్ 200 కోట్లు అయితే 500 కోట్లు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళింది, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళింది. ప్రభాస్ యాక్టింగ్ చెప్పనవసరం లేదు, రుద్ర మహర్షిగా చాలా బాగా చేశారు. ఇంకా మంచు విష్ణు సినిమా ఒక 20 నిమిషాలు ఉందనగా క్లైమాక్స్ అంటారు కదా, చింపేశాడు. ఇందులో ఒక హీరో కాదు, చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్ గారు రావడం నిజంగా హైలైట్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టీఫెన్ గారు కొత్త ఆయన మలయాళం, ఇంతకుముందు మోహన్ లాల్ సినిమాలు చేశారు, తను కూడా చాలా బాగా చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్. ప్రభాస్ గారు హైలైట్. మంచు విష్ణు యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ ఉన్నాయి. 1000 కోట్లకి వెళ్తుందిలే అమ్మా, మా ఆయనకు ఒక చిన్న హీరో కదా. 500 కోట్ల బడ్జెట్కి వెళ్ళాలనుకుంటున్నాను. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవారు, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడాలి. ఇట్స్ మై రిక్వెస్ట్. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అంతా కన్నప్ప అంటే శివుని యొక్క భక్తుడు. చాలా న్యాచురల్గా న్యూజిలాండ్ అందాలన్నీ కనిపిస్తాయి. న్యూజిలాండ్లో తీస్తారు అక్కడ, ఎందుకంటే అక్కడ అంతా గ్రీనరీ అంతా బాగుంటుంది, అక్కడ నదులు అన్నీ కూడాను. సినిమా అయితే చాలా బాగుందండి. క్లాసికల్ స్టఫ్ చేస్తాడు అన్న. ఇప్పుడే కన్నప్ప స్పెషల్ ప్రీమియర్ చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న. రియల్ విష్ణు అన్నకి హ్యాట్స్ ఆఫ్. రియల్గా చాలా మంచి మూవీ తీశారు. ఎట్లా అనిపించింది అంటే, నేను యాక్చువల్గా డేబీ ఫారెస్టర్ భక్త కన్నప్ప చూశాను. ఆ జనరేషన్కి అది ఒక కల్ట్ మూవీ అయితే, ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇది ఒక కల్ట్ మూవీ. సెకండ్ హాఫ్ లాస్ట్ 40 మినిట్స్ ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాకి ఇంకొకటి బిగ్గెస్ట్ అసెట్ బీజిఎం. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు, కానీ బీజిఎం అండ్ సినిమాటోగ్రాఫర్ని చాలా బాగా తీసుకొచ్చాడు. విష్ణు అన్న ప్రాణం పెట్టి సినిమా తీశాడు. సెకండ్ హాఫ్లో లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అయితే మీకు అక్కడ విష్ణు కనపడాడు, అతని పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది. అండ్ డార్లింగ్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్. బీవీఎస్ రవి గారు చెప్పినట్టు డార్లింగ్ ఎంట్రీ తర్వాత నెక్స్ట్ లెవెల్కి సినిమా అనేది వెళ్ళిపోతుంది. మోహన్ బాబు, ప్రభాస్ అండ్ విష్ణు మధ్యలో జరిగే కన్వర్జేషన్ అసలు నా భూతో నా భవిష్యత్తు. సినిమాని ఒకటే చెప్తున్నా, ఇట్స్ ఏ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. విష్ణు గారు ఆల్రెడీ చెప్పారు ఇది మైథలాజికల్ ఫిలిం అని. ఎందుకంటే మైథలాజికల్ ఫిలిం అంటే రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇందులో రొమాన్స్ కొంచెం ఉంటుంది, కాబట్టి అది ఎవరైతే డివోషనల్ ఫిలిమ్స్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఒక దేవుని నమ్మని ఒక మనిషి మళ్ళీ తన భక్త పారవేశంతో ఎలా మారాడు అనేది సినిమా చూపించాడు. మనకు ఆల్రెడీ స్టోరీ తెలుసు, బట్ స్క్రీన్ ప్లే ఎట్లా ఎంగేజింగ్గా నరేట్ చేశాడు అనేది డిపెండ్ అయి ఉంటుంది. నాకు ఇందులో బాగా నచ్చింది శరత్ కుమార్ క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ మోహన్ లాల్ క్యారెక్టరు అండ్ తర్వాత ప్రభాస్ క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు, ఎందుకు వాళ్ళు ఎందుకు రావాల్సి వస్తుంది అనేది ఒక క్లారిటీతో ఇచ్చారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏ క్యారెక్టర్ని విష్ణు చెప్పినట్టు ఏ క్యారెక్టర్ని కూడా డీగ్రేడ్ చేయడం కానీ, తక్కువ చేయడం కానీ, తనకన్నా తక్కువ చూపించడం కానీ ఎక్కడ చేయలేదు. విష్ణు 18 years తర్వాత ఆ పరమశివుడే కరుణించాడేమో, మళ్ళీ అట్లాంటి హిట్ని ఇచ్చాడు. ఖచ్చితంగా మీరు థియేటర్లోనే చూడండి ఈ సినిమాని, ఎందుకంటే బీజిఎం ఆ లెవెల్లో ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ మీరు చూస్తారు. థ్యాంక్ యూ అన్న. మోహన్ బాబు గారి క్యారెక్టర్ సారీ, ఇది మైథాలజీ కాదండి, హిస్టరీ. ఇది మైథాలజీ అంటే మిత్ అంటారు, హిస్టరీ ఇది.
చాలా బాగా తీశారు, వైలేషన్ లేకుండా తీశారు, బాగుంది. అంటే ఎన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది? ఇప్పుడు జనరేషన్ ఇలాంటివి చూస్తే కనీసం మన గుళ్ళ గురించి మన దేవుళ్ళ గురించి తెలుస్తుంది, చూస్తే చాలా మంచిది. అంటే చిన్నది ఎక్కువసేపు లేదు కానీ బాగుంది. ఆయన బాగుంది. అక్షయ్ కుమార్ గారు న్యాయం చేశారు. మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ ఎలా? ఏంటని మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ పర్లేదు, యావరేజ్. అంతా అంటే మన మన తెలుగు వాళ్ళకి మ్యూజిక్ ఇంపార్టెంట్. బాగుంది సార్. ఒక 10 minutes ఉంటుంది. చాలా బాగుంది. ప్రభాస్ గారు ఎంట్రీ ఎలా అనిపించింది? సూపర్ అండి, మా డార్లింగ్ అండి ప్రభాస్ అండి. అరుపులే, థియేటర్ అంతా నార్మల్ ఉంటుంది, ఆ ఫుల్ చాలా. అది ఓవరాల్గా అయితే ఐ రికమెండ్. యూత్కి అయితే చెప్పను, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే రావచ్చు, ఓకే చూడొచ్చు. బట్ ఐ డోంట్ రికమెండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. లైక్ ఫ్యామిలీస్ ఎక్కువ వస్తే బాగుంటుంది. ప్రభాస్ కోసం అయితే డై హార్డ్ ఫ్యాన్స్ కంపల్సరీ వస్తుంది నా లాంటి. సినిమా బాగుంది, చాలా బాగుంది. సినిమా బాగుంది, మోహన్ బాబు గారు ఎలా ఉంది? బాగా అందరు యాక్టింగ్ బాగుంది. సినిమా సూపర్ ప్రభాస్ గారు ఎంట్రీ బాగుంది, అందరు బాగున్నారు. ఇంట్రెస్టింగ్ కోసం వెళ్ళాలి అంతే సినిమాకి. ఫస్ట్ టైం ఏం బాగాలేదు.